ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాలము దేవుని వాగ్దానం. నహూము గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం. నేను నిన్నిక బాధ పెట్టను. సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. నేను నిన్నిక బాధ పెట్టను. సో ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే, నేను నిన్ను బాధపరిచితినే, నేను నిన్నిక బాధ పెట్టను అంటే దేవుడు తన యందు యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గం, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును అని ఇక్కడ వాక్యంలో రాయబడుతూ వచ్చింది. మనం అనేక సార్లు దేవుడు చూస్తున్నాడు, దేవుడు ఆయన తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరిగేటువంటి దేవుడు, శ్రమదినమందు ఆయన మనకు ఆశ్రయంగా ఉన్నటువంటి దేవుడు అని కొన్నిసార్లు ఎరిగి ఉన్నప్పటికీ కొన్నిసార్లు మనకున్న బాధను బట్టి మనం అయ్యో నేను ఇంకా బాధపరచబడుతున్నాను, ఈ సమయంలో దేవుడు నాకు తోడు లేడేమో అని అనుకుంటాం కదా. ఉదయకాలం దేవుడు మరలా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు, నేను నిన్నిక బాధ పెట్టను. ఉదయకాలం నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు అలా అనుకుంటున్నావేమో, ఏంటో ఈ పరిస్థితులన్నీ, దేవుడు నాకు ఆశ్రయంగా లేడేమో, సో దేవుడు అంటే దేవుని దృష్టిలో నేను ఎరగని దానిగా ఉన్నానేమో, దేవుడు నన్ను ఎరగలేదేమో అని ఉదయకాలం అనుకుంటున్నావేమో. సో నీకున్న పరిస్థితులను బట్టి సో నువ్వు దిగులు పడుతూ బాధపడుతూ ఉన్నావేమో. దేవుడు ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాడు, నేను నిన్నిక బాధ పెట్టాను. ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే నినివే పట్టణం గురించి ఇక్కడ ఈ మాటలు రాయబడుతూ వచ్చాయి. మనం కూడా అనేక సార్లు పరిస్థితులను బట్టి దేవుని గురించి మనం దురాలోచన చేస్తూ ఉంటాం. కానీ ఉదయకాలం దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, యెహోవాను గురించి మీ దురాలోచన ఏమి, బాధ రెండవ మారు రాకుండా అయినా బొత్తిగా దానిని నివారణ చేయను. మన దేవుడు ఎవరు అంటే, మనం కొన్నిసార్లు బాధపడినా కూడా ఆ బాధ రాకుండా అంటే మరలా అది రెండో మారు రాకుండా దాన్ని బొత్తిగా నివారణ చేసేటువంటి దేవుడు. ఇక బాధ పెట్టను అని ఉదయకాలం వాగ్దానం చేస్తున్నాడు అనమాట. ఒకవేళ దేవుడు మన బాధ పెట్టను అని సెలవిచ్చినప్పటికీ కొన్నిసార్లు దేవుని మన నమ్మక అవిశ్వాసంతో ముందు కొనసాగినట్లయితే ఇక్కడ వాక్యంలోనే రాయబడుతూ వచ్చిన చాలా భయంకరమైనటువంటి మాటలు దేవుడు ఇక్కడ రాస్తూ వచ్చారనమాట. అంటే దేవుని యొక్క కోపాగ్నికి ఎవరు కూడా దేవుని ముందు మనం నిలవలేం. సో దేవుడు మాట ఇచ్చాడు అంటే దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాడు, నేను నిన్నిక బాధ పెట్టానని. విలాప వాక్యంలో 3వ అధ్యాయం 31-32 వచనాలు చదివితే, ప్రభు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును, హృదయపూర్వకంగా నరులకు విచారంనైనను బాధనైనను కలగచేయడు. ఒకవేళ ప్రభు మనల్ని బాధ పెట్టినా కూడా హృదయపూర్వకంగా ఆయన ఎప్పుడు మనల్ని బాధపరచడు. ఒకవేళ బాధ అనుభవిస్తున్నాము అంటే దేవునికి మనం అతి సమీపంగా రావడం నేర్చుకోవాలి. సో దేవుని దగ్గరకు మనం వచ్చినప్పుడు మన దేవుడు సర్వకాలం విడనాడే దేవుడు కాదు. బాధ పెట్టినా తన కృపా సమృద్ధిని బట్టి మనల్ని ఆయన జాలిపడతాడు. హృదయపూర్వకంగా దేవుడు మనకి విచారంగానే బాధ అయినా కలగచేయడు. మనము నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం చదివితే, మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. చూసారా, దేవుడు తన ప్రజల యొక్క బాధను, ఐగుప్తులో వారు పడుతున్నటువంటి ఆ బాధను దేవుడు నిశ్చయంగా అంటే నేను ఖచ్చితంగా చూస్తూ వచ్చాను. పనులలో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖంలో నాకు తెలిసే ఉన్నవి. మనం కింద వచనాలు కూడా మనం చదివినట్లయితే, సో అందుకే దేవుడు వారిని ఒక విశాలమైన మంచి దేశానికి వాళ్ళు నడిపించడానికి దేవుడే దిగివచ్చి ఉన్నట్లుగా మనం వాక్యంలో చదువుతాం. ఐగుప్తులు వారిని పెట్టుచున్న హింసను చూచితిని. సో దేవుడు ఎంత గొప్పవాడంటే, తన ప్రజలు ఒక చిన్న అంటే ఒక పరిస్థితుల గుండా వెళ్తూ వచ్చినప్పుడు వారి హృదయంలో విచారము, దుఃఖము, బాధ, సో వాళ్ళు మరొకరి ద్వారా హింసించబడుతున్నటువంటి ఆ సమయాలు చూస్తున్నప్పుడు దేవుడు సహించే దేవుడు కాదు. ఆయన నిశ్చయంగా చూచి తన ప్రజలైన ఇశ్రాయేల్ పక్షాన ఆయన దిగివచ్చినటువంటి దేవుడు. మరి అదే దేవుణ్ణి మనం ఉదయకాలం కలిగి ఉన్నాం కదా. మనకున్న పరిస్థితులను బట్టి మనం ఎందుకు కృంగిపోతున్నాం, ఎందుకు అధైర్యపడుతున్నాం, ఎందుకు బాధపడుతున్నాం? సో దేవుడు ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాడు, నేను నిన్నిక బాధ పెట్టను. ఒకవేళ దేవుడు నా జీవితంలో లేడేమో అని నువ్వు అనుకొని కృంగిపోతున్నావేమో నీకున్న పరిస్థితులను బట్టి, దేవుడు నీకు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు, నేను నిన్నిక బాధ పెట్టను. నీకున్న పరిస్థితులు అవి ఏవైనా సరే దేవుని యొద్దకు రా. దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలను నిశ్చయంగా చూసిన దేవుడు
వాళ్ళ హింసను చూసిన దేవుడు, వారి దుఃఖములు తెలిసే ఉన్నామని సెలవిచ్చిన దేవుడు, ఉదయకాలం మన దుఃఖములు కూడా దేవుని తెలిసే ఉన్నాయి. మనం పడుతున్న శ్రమ అంతా కూడా దేవుడు చూస్తున్నాడు. సో దేవుడు తన సమయంలో ఖచ్చితంగా మనకున్న పరిస్థితులన్నిటిని ఆయన బాగు చేసే దేవుడు. అందుకే ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాడు, నేను నిన్నిక బాధ పెట్టనని. దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితాన్ని కన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీకు వందనాలు యేసయ్య. మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. నేను నిన్నిక బాధ పెట్టనని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. వారు వెళ్తున్న బాధ, హింస, శ్రమ మీరు సమస్తాన్ని చూస్తున్నటువంటి దేవుడు, పరిస్థితులన్నింటిలో కూడా చాలంత సహాయం మీరు అనుగ్రహించి కృప చూపుతూ రావాల్సిందిగా కోరుతూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.